బ్లూ సారీ తీ. అది అమ్మా ఈ చీర చూడు, లక్ష్మికి బాగా నచ్చుతుంది కదా. ఇదా బానే ఉందిరా, కానీ చీర బాగుంది కానీ కానీ ఇది లక్ష్మికి నచ్చదురా. ఏమా కలర్ బాగుంది కదా. అంటే కలర్ గురించి కాదు హరి, లక్ష్మి చాలా సింపుల్ గా ఉంటుంది కదా, పైగా డబ్బులు కూడా వృధా చేయదు. ఇప్పుడు నువ్వు ఒక్క చీరకి 2000 పెట్టావని తెలిస్తే తను తీసుకుంటుందా చెప్పు? ఇంత ఆడంబరం ఎందుకని నిన్నే తిడుతుంది. అయినా మనం ఇప్పుడు చీర కొనేది లక్ష్మి కోపం తగ్గించడానికి కదా, ఇంతకు ముందులాగే తన్నితో మాట్లాడాలని, అంతే కదా. అలాంటప్పుడు నువ్వు ఇప్పుడు కూడా తప్పు చేస్తే ఊరుకుంటుందా? నీకేం తెలీదు, నువ్వు ఊరుకో, నేను సెలెక్ట్ చేస్తాను. హరి ఇదిగో ఈ చీర చూడు, లక్ష్మి కోసమే తయారు చేసినట్టుందిరా. ఎన్ని షాపుల్లో వెతికినా సరే ఇలాంటి చీర మాత్రం దొరకదురా. మంచి కలరు, నీట్ గా డిజైను, ఇదిగో చూడు, రేట్ కూడా తక్కువే. ఇది తీసుకుందావురా. అమ్మా ఇది మరీ కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది, లక్ష్మికి అంత నచ్చదేమో. ఎలా ఉంటే ఏమైందిరా, మన లక్ష్మి చీర కట్టుకుంటే తళ తళ మెరిసిపోతుంది, సరిపోతుందిరా. నా లెక్క ప్రకారం నువ్వు ఈ చీర తీసుకెళ్లి లక్ష్మి ముందు పెట్టగానే పరిగెత్తుకుంటూ వచ్చి నిన్ను హక్ చేసుకుంటుంది. ఇదిగోమ్మా ఈ చీర ప్యాక్ చెయ్యి. అమ్మా ఇక బయలుదేరదామా? బయలుదేరదాంరా. వద్దులే, నాకు చీర ఏం అక్కర్లేదులే. ఏంటమ్మా ఆ చీర పట్టుకున్నావేంటి, నచ్చిందా, కావాలా? అబ్బే వద్దులే హరి, నా దగ్గర చాలా చీరలున్నాయి కదా, మళ్ళీ ఇప్పుడు ఈ చీర ఎందుకులే, అసలే రేట్ ఎక్కువ ఉన్నట్టుంది. అమ్మా రేటు గురించి ఆలోచించుకో, నీకు నచ్చింది కదా తీసుకో, నేను కొనిచ్చినట్టుగా గుర్తుగా కూడా ఉంటుంది. వద్దులేరా, నువ్వు నీ భార్య కొనిస్తే చాలు, మాకెందుకు ఇవన్నీ కొనివ్వడం, మేమేమంత నీకు ముఖ్యం కాదు కదా. పన్నెండున్నర అవ్వాలంటే ఇంకా 2 నిమిషాలే ఉంది. ఇంకో 2 నిమిషాల లక్ష్మి ఇంటి ముందు ఉంటుంది. లక్ష్మికి టైం అంటే టైమే, ఒక్కసారి కూడా మిస్ అవ్వదు. తను గుమ్మం ముందుకు వచ్చేలోపే డోర్ ఓపెన్ చేసి ఉంచాలి. అమ్మ మాల్ని ఒకసారి డ్రామా. చెప్పండి సార్, మీకేమైనా కావాలా? నాకేం వద్దమ్మా, ఆఫీస్ నుంచి ఎంప్లాయీస్ వస్తున్నారు, ఆ డోర్ తీసి ఉంచు. డోర్ తీయడం కూడా నేనే చేయాలా? పేరుకే పెద్ద శ్రీమంతులు, ఇంట్లో ఒక్క పని మనిషిని పెట్టుకోలేదు. ఎలాగే వదిలేస్తే గొడ్డు చాకరీ చేయించేలా ఉన్నారు. రేపటి నుంచి ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా చేయమని చెప్తే ఎక్స్ట్రా డబ్బులు అడుగుతాను. ఏంటమ్మా ఇంకా ఇక్కడే నిలబడ్డావు? వెళ్ళి డోర్ ఓపెన్ చేయి. సరే. లక్ష్మి ఇక్కడేం చేస్తుంది? అంటే లక్ష్మి బాస్ ఈ విశ్వనాథ్ గారేనా? ఇప్పుడేం చేయాలి?
ఎక్కడికి వెళ్ళాలి? మేడం ఇది బిల్ చేయమన్నారు. ఆహా, నువ్వు లక్ష్మికి కొనివ్వు, నాకేం వద్దులే, నా దగ్గర బోల్డ్ ఉన్నాయిలే. అమ్మా ఎందుకమ్మా ఇప్పుడు అలా నొక్కి చెప్తున్నావు? ఆహా, అది కాదురా, మనం ఇప్పుడు లక్ష్మికి చీర కొనివ్వడానికి వచ్చాము, తనకి మాత్రమే తీసుకెళ్తే చాలు అని చెప్తున్నాను. నాకే చీర కావాలని ఆసున్నా నేనైతే అడ్జస్ట్ అవ్వాలి కదా, కాలేదంటే అనవసరంగా డబ్బులు ఖర్చు. అమ్మా ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు? ఇంట్లో వాళ్ళ గురించి డబ్బు ఖర్చు చేయడానికి నేను ఎప్పుడైనా ఆలోచించానా? అబ్బే నువ్వు ఆలోచించవు హరి. ఇప్పుడు నువ్వు నాకు ఈ చీర కొనిచ్చావనుకో త్రిపుర ఫీల్ అవుతుంది. అలా మొదలు పెడితే అందరికి కొనివ్వాల్సి వస్తుంది కదా, అందుకే వద్దు అంటున్నాను. నువ్వు లక్ష్మి కోసం మాత్రమే తీసుకుంటే ఎవ్వరికి ఏ సమస్య ఉండదు. సరే అయితే అక్కకు కూడా. ఇదిగో ఇది తీసుకుంటాను, ఇది అక్కకి చాలా బాగుంటుందిరా. ఆహా, అంటే నేను తీసుకోకూడదని అనుకున్నాను రా, కానీ ఇదిగో నువ్వు ఇలా మొహమాట పెట్టేసరికి నీ మాట కాదని లేక తీసుకుంటున్నాను. బయలుదేరదాం పదమ్మా. రా. ఇగో ఇవి కూడా ప్యాక్ చేయించమ్మా. అమ్మా మొత్తం కలిపి ఎంత అయింది? 6500. 6500. హరి, లక్ష్మికి తక్కువలో తీసుకున్నాము, మాకేమో ఎక్కువ రేట్ తీసుకున్నామని ఫీల్ అవుతున్నావా? కానీ ఒకటి మాత్రం నిజం హరి, లక్ష్మికి తక్కువలో తీసుకుంటేనే నచ్చుతుంది, ఎక్కువ ఖర్చు చేయడం దానికి ఇష్టం ఉండదు. అమౌంట్ ఆన్లైన్ చేస్తారా సార్? పే చేయండి. చేస్తున్నా. అయిపోయిందండి.